కాపాడాలి. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. బటన్ నొక్కానంటాడు. ఏమి నొక్కావు నీ బటను? నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు ఒక్కసారి చూడండి. 5 ఏళ్లుగా తాడేపల్లి ప్యాలెస్ వదిలిపెట్టి వచ్చాడా ఈ ముఖ్యమంత్రి? విశాఖపట్నం వస్తే అన్ని కాలేజీలు, స్కూల్స్ అన్ని హాలిడే. అవునా కాదా? దారిలో చెట్లన్నీ నరికేయాలి, బలవంతంగా అందరూ రావాలి, రాకపోతే పెన్షన్ కట్టు, రేషన్ కట్టు. ఇప్పుడు నీ పవర్ కట్ చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ భస్మాసురుడు జగన్మోహన్ రెడ్డి మీరు నమ్మారు, ఓటేశారు, మీ నెత్తినే చేయబెట్టాడు ఈ భస్మాసురుడు. మీకు ఓటుంది, వజ్రాయుధం ఉపయోగించండి. రేపు రాబోయే 13వ తారీఖున మేలో భస్మాసుర హోద జరగాలి. సిద్ధమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, మీ ఆదాయం పెరిగిందా? ఏమమ్మా మీ ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయా లేదా? నేను అడుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా? దేశంలోనే ఎక్కువగా ఉన్నాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయా లేదా? పెరిగాయా లేదా? పప్పు పెరిగిందా లేదా? బియ్యం ధరలు పెరిగాయా లేదా? అన్ని పెరిగాయా లేదా? ఇంకొక పక్క విశాఖపట్నంలో ఆస్తి పన్ను సంవత్సరం 15% పెంచేస్తున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న కూడా పెంచారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా? పెంచానా? కొరత ఉంటే కరెంటు ఫుల్గా ఇచ్చానా లేదా? కరెంటు పవర్ కట్స్ ఎప్పుడన్నా ఉన్నాయా నా పీరియడ్లో? ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి పోతా ఉంటే పవర్ కట్టు. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నేనున్నప్పుడు 20 రూపాయలు 200 రూపాయలు కరెంట్ వస్తే ఇప్పుడు ఎంత పే చేస్తున్నారా? 1000 రూపాయలు. అవునా కాదా? 5 రెట్లు పెరిగింది. అవునా కాదా? ఇది అసమర్థ అవునా లేదా? అవినీతి ఉందా లేదా? అలాంటి వాళ్ళని క్షమించాలనా మనం? అది అడిగితే మన మీద దాడి అని అడుగుతున్నా మిమ్మల్ని.